హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. కలర్ఫుల్ వచ్చిన స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో పప్పుల పొడి అండి. ఏ ఫ్రై చేసినా కానీ టేస్ట్ బాగా రావాలంటే ఇట్లాంటి పొడి అయితే ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. మనకు దోశ ఇడ్లీలో కూడా ఈ పొడిని వాడుకోవచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. మనం చేసి పెట్టుకుంటే ఒక నెల కూడా మనకు ఈ పొడి నిల్వ ఉంటుంది. ఈ పొడిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే 100 గ్రాముల ఎండుమిర్చిని తీసుకున్నాను, నీట్గా ఒలిచేసుకొని. ఒక కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్ప అయితే ఒకటి తీసుకున్నాను. మీరు కొబ్బరి వేయకపోయినా కానీ పర్వాలేదు. ఇప్పుడైతే ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పచ్చెనగపప్పు, ఒక కప్పు సాయిపప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, వెల్లుల్లి అయితే కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని అయితే ఇలా 2 సగాలు చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి మనం ఎండుమిర్చిని ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత ధనియాలు కూడా వెంటనే యాడ్ చేయాలి. తర్వాత జీలకర్ర కూడా వెంటనే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఫ్రెండ్స్, హోటల్లో కానీ మనం ఏదైనా ఫంక్షన్లో కానీ పొడిని తయారు చేసి ఫ్రైలు కానీ చేస్తే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. కొబ్బరి అనేది సన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఈ ఫ్రై అయిన ఎండుమిర్చిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే ప్యాన్లో అయితే మినపప్పు, పచ్చెనపప్పు, కొబ్బరి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ పప్పులు అనేటివి కూడా మనకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు మినపప్పు, పచ్చెనపప్పు, కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాయిపప్పు యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు సాయిపప్పు అనేది మాటకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులు కూడా ఈ ఎండుమిర్చిలో యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇవన్నీ చల్లారనిచ్చి వెల్లుల్లి యాడ్ చేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం కొంచెం కొంచెంగా. ఫ్రెండ్స్, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదండి. ఏ ఫ్రై అయినా కానీ ఫ్రై అనేది రెడీ చేసి పెట్టుకున్నామా, ఈ పొడి అనేది ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుందామా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే నా తరపున కృతజ్ఞతలండి. చూశారు కదా, ఈ పప్పుల పొడి అనేది రెడీ అయిపోయింది మనకు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి. మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మనకు ఇంట్లో చేసుకునే వాళ్ళకి కానీ హోటల్స్లో తయారు చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.